చిత్తూరు జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పర్యటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అంతేగా బాగా చెప్తారు కదా. సో నాకేమర్థం, అందుకని కనీసం పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని ఒక అంటే కమిటీగా పెడితే కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. ఆ కమిటీని ఒక్కోసారి మనం ఒక వ్యక్తి ఒకసారి ఈ ఏమంటుందని ఈ ఎలక్షన్ కమిషన్ వీటి కోసం ఒకసారి ప్రత్యేకంగా మీరందరూ కూర్చొని ఒక వ్యక్తిని ముందు పెడితే, సో నాకేముందంటే పార్టీ పరంగా ముఖ్యంగా మనకి చిత్తూరులో కానీ ఇక్కడ కానీ మిగతా జిల్లాలో అన్నింటిలో కూడా నేను కమిటీనే ఫామ్ చేద్దాం అనుకున్నాను ప్రతి చోట్ల. ఎందుకని కమిటీ ఫామ్ చేస్తే కమిటీ తీసుకుంటుంది. ఒక్కోసారి కొన్ని బాధ్యతలు అందరి దగ్గర అనుభవం లేదు. ఇక్కడ అనిత గారి దగ్గర ఒక అనుభవం ఉంటుంది, దినేష్ గారి దగ్గర ఒక అనుభవం ఉంటుంది. కానీ వీళ్ళిద్దరిని కూర్చోబెడితే తర్వాత కలిపి కూర్చోబెడితే తప్ప కంప్లీట్నెస్ రాదు. ఇది భవిష్యత్తులో మనం ఇలా చేసిన తర్వాత ప్రతి 2 years ఒకసారి ఎవాల్యుయేట్ చేసి ఎంత ఎవాల్వ్ అయ్యారు దాన్ని బట్టి మళ్ళీ అగైన్ వీళ్ళు రీస్ట్రక్చర్. అందుకని నేను మీకు ఏం చెప్తున్నా అంటే, మీకు భవిష్యత్తులో నేనే కూర్చొని సెంట్రల్ ఆఫీస్లో నేనే మానిటర్ చేయిస్తాను మన కూర్చోబెట్టి. ఎందుకంటే నాకు మీరు చేయాల్సింది మనం గొడవ పడడానికి అయితే మనం రాలేదు అధికారంలోకి. మనం బలహీన పడకుండా కూటమి ప్రభుత్వానికి బలం అవ్వాలి. అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకుని మనందరం ముందుకెళ్దాం తెలియజేసుకుంటూ ఇక్కడికి ఇచ్చేసిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకుని జై హింద్.